ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఒక కీలక ప్రాజెక్టుపై పక్కా బ్రేక్ పడింది. అది మరేదో కాదు, అమరావతి విస్తరణ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించడంతో రాజకీయంగా చర్చలకు తెరలేపింది. మొదట ఎక్కడా ప్రస్తావించిన ఈ ప్రాజెక్టును ఒక్కసారిగా తెర మీదకు తెచ్చి 42,000 ఎకరాల అదనపు భూసేకరణ ప్రతిపాదనను బయటపెట్టారు. అయితే దీనిపై మంత్రివర్గం చర్చించిన తర్వాత సిఆర్డీఏ సమావేశంలో ఈ ప్రతిపాదనను తక్కువకు కుదించారన్న వార్తలొచ్చాయి. కానీ అసలైన టర్నింగ్ పాయింట్ జూలై 9న జరిగిన మంత్రివర్గ సమావేశంలో చోటు చేసుకుంది. అదే రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్లు ఈ భూసేకరణపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు భూములు ఇచ్చిన రైతులకు పూర్తిగా న్యాయం జరగలేదు. ఇప్పటికీ వాస్తవిక పరిస్థితులపై క్లారిటీ లేదు. అలాంటప్పుడు మరో భారీ స్థాయిలో భూములు తీసుకోవడం అన్యాయమని అభిప్రాయపడ్డారు. ఫలితంగా ఈ అంశాన్ని మరింత విస్తృతంగా చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘానికి అప్పగించడంతో ప్రాజెక్టు తాత్కాలికంగా నిలిపివేశారు. గతంలో అమరావతికి విస్తృత స్థాయిలో భూములు తీసుకోవడాన్ని పవన్ కళ్యాణ్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. కానీ ఈసారి పెద్దగా స్పందించకపోవడంపై విమర్శలొచ్చాయి. వాటికి సమాధానంగా ఆయన కేబినెట్లోనే స్పష్టంగా అభిప్రాయం వెల్లడించినట్లు సమాచారం. ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఒకవైపు మంత్రి నారాయణ అమరావతి విస్తరణపై రైతులు ముందుకొస్తున్నారంటుండగా, మరోవైపు నాదెండ్ల మనోహర్ మాత్రం రైతుల ఆందోళన ప్రభుత్వం దృష్టికొచ్చిందన్నారు. ఈ వాస్తవిక విభేదాలే ఈ నిర్ణయానికి వాయిదా వేయడానికి కారణమయ్యాయి. చివరికి ఇది తాత్కాలికంగా ఆగిపోయిందా, లేక రైతులను ఒప్పించేందుకు మరింత ఆకర్షణీయమైన ప్యాకేజ్తో తిరిగి వస్తుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. కొత్తగా ప్రతిపాదించిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీ, గ్రీన్ ఇండస్ట్రీస్ ప్రాజెక్టులు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన కీలకంగా బ్రేక్ వేసిన తొలి సందర్భం ఇదే కావడం గమనార్హం. మరి చంద్రబాబు ఈ ప్రతిపాదనను మళ్ళీ ఎప్పుడు ఎలా ముందుకు తీసుకువెళ్తారో చూడాలి.